నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తు బీజేపీలో ముసలం పుట్టించిందా? పార్టీని రెండుగా చీల్చిందా? సీట్ల సర్దుబాటు విషయంలోనూ రచ్చ జరుగుతోందా? ఎన్నికల ముందు ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి? అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ జతకట్టాయి. సుదీర్ఘ ఆలోచన మంతనాల తరువాత బీజేపీ కూడా పొత్తుకు సై అంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ అధినాయకత్వాన్ని పొత్తుకు ఒప్పించడానికి పెద్ద పోరాటమే చేశారు. పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాలను కలిశారు. చివరకు సీట్ల సర్దుబాటు తతంగాన్ని ముగించుకొని ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. అయితే అక్కడే అసలు కథ మొదలైంది. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల్లోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఎక్కడైనా పొత్తులు పండాలి అంటే కూటమిలో ఉన్న రాజకీయ పార్టీల మధ్య సయోధ్య అవసరం. కానీ ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చూస్తే అది మిస్ అయిందా అన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఇదే పెద్ద లోటుగా మారింది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూటమిలో సయోధ్యతో పాటు ఉమ్మడి ఎజెండా, సర్దుబాట్లు ఉండాలి. కానీ ఇక్కడ అవి మిస్ అయ్యాయా అనిపిస్తోంది. ఇక బీజేపీలో పొత్తులు రాజేసిన కూటమి కుంపట్లు చల్లారినట్లు లేవు. సీట్ల సర్దుబాటు పట్ల బీజేపీ స్థానిక నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశం పెద్ద రచ్చగా మారింది. ఉత్తరాంధ్రలో సీఎం రమేష్, ఈశ్వర్రావుకి సీట్లు ఇవ్వడం పట్ల స్థానిక బీజేపీ నేతల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది. వెలమ, కమ్మ వర్గానికి ఉత్తరాంధ్రలో సీటు ఇవ్వడంపై స్థానిక బీజేపీ నేతలు, అగ్రనేతలను నిలదీసినట్లు తెలుస్తోంది. మరోవైపు కాపు నేతలకు ఒక్క సీటు ఇవ్వకపోవడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక నేతలుగా ఉన్న జీవీఎల్, సోము వీర్రాజులకు సీట్లు ఇవ్వకపోవడంపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.